హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హెల్త్ విత్ ఏఆర్ ఛానల్. ఈ వీడియోలో నేను మీతో ఒక ఇంట్రెస్టింగ్ విషయం షేర్ చేస్తాను. మీరు నాన్ వెజ్ పూర్తిగా తగ్గించకుండానే బ్లడ్ షుగర్ని చాలా బాగా కంట్రోల్లో పెట్టుకోవచ్చు. రొట్టెలు తినండి, చపాతీలు తినండి, బియ్యం అన్నం కూడా తినవచ్చు, ఫ్రూట్స్ కూడా తీసుకోవచ్చు. కానీ దీనికి కేవలం 3 చిన్న సింపుల్ రూల్స్ ఫాలో అవ్వాలి. ఈ 3 రూల్స్ ఏంటో ఈరోజు మీకు చెప్తాను. ఇవి ఫాలో అయితే మీ షుగర్ ఎప్పుడూ స్టేబుల్గా ఉంటుంది. మీ ప్లేట్లో ఏం పెడుతున్నారు, ఎంత మొత్తంలో తింటున్నారు, ఏ సమయంలో ఏది తింటున్నారు, ఈ 3 మీ షుగర్ లెవెల్ని డిసైడ్ చేసే పెద్ద ఫ్యాక్టర్స్. ఇవి మంచిగా అర్థం చేసుకుంటే షుగర్ మీకు ఇక ఇబ్బంది పెట్టదు. డయాబెటీస్లో ఏం తినకూడదో తెలుసుకోవటం ముఖ్యమే, కానీ దానికంటే ఎక్కువ ముఖ్యం ఏం తినాలి, ఎలా తినాలి అని తెలుసుకోవటం. మనం ప్లేట్ని ఏమీ రెస్ట్రిక్ట్ చేయాల్సిన అవసరం లేదు, కేవలం సరిగ్గా బ్యాలెన్స్ చేయాలి. సో మొదటి రూల్ తెలుసుకుందాం. రూల్ నెంబర్ 1, ప్లేట్ అండ్ పోర్షన్. మనం ఏం తినాలి, ఎంత తినాలి. చూడండి, ఏ ధాన్యాన్నైనా ఎంత ఎక్కువగా రిఫైన్ చేస్తే, పొడిగా ఫైన్గా చేస్తే అది బ్లడ్లోకి అంత త్వరగా షుగర్గా మారిపోతుంది. మైదా, చాలా ఫైన్ రవ్వ ఇలాంటివి శరీరానికి సూపర్ ఈజీగా జీర్ణమవుతాయి, అందుకే షుగర్ ఒక్కసారిగా జంప్ అవుతుంది. అదే హోల్ గ్రెయిన్స్, తక్కువ రిఫైన్ అయిన ఫుడ్స్ తీసుకుంటే వాటిలో ఫైబర్ ఎక్కువ ఉంటుంది కదా, అందుకే జీర్ణం అవ్వటం స్లో అవుతుంది. షుగర్ కూడా నెమ్మదిగా స్టడీగా బ్లడ్లోకి వస్తుంది. అందుకే షుగర్ కంట్రోల్ చేయడం శరీరానికి చాలా సులభమవుతుంది. ఇప్పుడు రోజువారీ లైఫ్లో ఎలా అప్లై చేయాలి. ఇంట్లో రొట్టెలు చేస్తున్నప్పుడు హోల్ వీట్ పిండి తీసుకోండి. ఇంకా మంచిది కావాలంటే పిండిలో కొంచెం గోధుమ పొట్టు కలపండి, ఫైబర్ పెరుగుతుంది. లేదా రాగి, జొన్న, సజ్జలు, బార్లీ పిండి కలిపి చేసుకోవచ్చు. ఉప్మా తింటే మైదా రవ్వ బదులు గోధుమ రవ్వ తీసుకోండి. బియ్యం అన్నం పూర్తిగా మానేయాల్సిన అవసరం లేదు, కానీ ఇలా చేయండి. బియ్యం ముందు బాగా ఉడికించి ఆ నీళ్ళన్నీ పారేయండి. లేదా మంచి క్వాలిటీ లాంగ్ గ్రెయిన్ బాస్మతి బియ్యం తీసుకోండి. ఒక్కసారికి 1/2 కప్పు నుంచి 3/4 కప్పు మాత్రమే పెట్టుకోండి. గుర్తుంచుకోండి, చిటికెడు చిక్కగా బండరాయి లాంటి బియ్యం అనగా స్టిక్కీ రైస్ షుగర్ని బాగా ఎక్కువ చేస్తాయి. వాటిని అవాయిడ్ చేసి లాంగ్ బాస్మతి బియ్యం తీసుకోవటం బెటర్. ఇక ఒక సూపర్ ట్రిక్, పెయిరింగ్ అనగా మీరు రొట్టె లేదా అన్నం తింటున్నప్పుడు దాన్ని పప్పు, చికెన్, గుడ్డు, పన్నీర్, ఫిష్ లాంటి ప్రోటీన్ ప్లస్ కూరగాయలు, సలాడ్స్ లాంటి ఫైబర్తో కలిపి తినండి. ఇంకా ఒక చెంచా ఆరోగ్యకరమైన ఫ్యాట్ అనగా దేశీ ఘీ, ఆలివ్ ఆయిల్, బాదం, వాల్నట్, పీనట్స్ కూడా జోడిస్తే షుగర్ బ్లడ్లోకి వచ్చే స్పీడ్ ఇంకా తగ్గిపోతుంది. ఒక సింపుల్ ప్లేట్ ఫార్ములా గుర్తుపెట్టుకోండి. అర్ధభాగం నాన్ స్టార్చీ కూరగాయలు అనగా సొరకాయ, బీరకాయ, దొండకాయ, బెండకాయ, క్యాబేజీ, కీరా, క్యారెట్, సలాడ్ లీవ్స్ మొదలగునవి. పావు భాగం ప్రోటీన్ అనగా పప్పు, శనగలు, రాజ్మా, పన్నీర్, టోపు, గుడ్డు, చికెన్, ఫిష్ మొదలగునవి. మిగిలిన పావు భాగం కార్బోహైడ్రేట్స్ అనగా రొట్టె లేదా బియ్యం, 2 కలిపి కాదు. ఇలా చేస్తే మీ షుగర్ స్థాయి నెమ్మదిగా స్టడీ అవుతుంది. మరి మీ షుగర్ ఎలా ఉందో తెలుసుకోవటం ఎలా? అది చాలా కీలకం. గ్లూకోమీటర్ ఇంట్లో పెట్టుకోండి, లేదా మరింత బెటర్ అయితే CGM కంటిన్యూస్ గ్లూకోజ్ మానిటర్ యూజ్ చేయండి. అప్పుడు 24 గంటలు రియల్ టైంలో షుగర్ ఎలా ఉందో చూడొచ్చు. అంతేకాదు, ఏదో ఒకరోజు 3/4 కప్ బియ్యం అన్నం తిని షుగర్ బాగుంటే సూపర్. మరుసటి రోజు 1/2 కప్ బియ్యం అన్నం తిని చూడండి, ఇంకా బెటర్గా ఉందో లేదో గమనించండి. అలా ట్రై చేస్తూ రాసుకుంటూ ఉంటే మీ బాడీ ఎప్పుడు ఎలా రియాక్ట్ అవుతుందో పూర్తిగా అర్థమవుతుంది. అందుకే రూల్ 1 సారాంశం, తక్కువ రిఫైన్డ్ ఫుడ్స్ బెటర్, సరైన పెయిరింగ్ బెటర్, పోర్షన్ కంట్రోల్ సూపర్ బెటర్. ఇప్పుడు చాలామందికి ఒక డౌట్ ఉంటుంది, ఏ ఫుడ్లో ఎన్ని కార్బ్స్ ఉంటాయో ఎలా తెలుసుకోవాలి. దాని గురించి కొన్ని బేసిక్, చాలా ఉపయోగకరమైన ఇన్ఫర్మేషన్ చెప్తాను. ఇవి మీరు ఇప్పుడే నోట్ చేసుకోండి. ఇంకా ఏదైనా ఫుడ్ గురించి, కార్బోహైడ్రేట్స్ గురించి తెలుసుకోవాలనుకుంటే కామెంట్లో అడగండి,
నేను అక్కడే సమాధానం ఇస్తాను. చూడండి, ఒక మీడియం సైజ్ పుల్కా రొట్టెలో సుమారు 15 నుంచి 18 గ్రాముల కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. అంటే మీ ప్రతి మీల్కి 30 నుండి 45 గ్రాముల కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. బడ్జెట్ ఉంటే 2 పుల్కాలు ప్లస్ బాగా కూరగాయలు ప్లస్ ప్రోటీన్ తీసుకోవచ్చు. వాటితో పాటు అన్నం తింటే అరకప్పు బియ్యం అన్నంలో సుమారు 20 నుండి 25 గ్రాముల కార్బోహైడ్రేట్స్. అదే 3/4 కప్పులో అయితే సుమారు 30 నుండి 35 గ్రాముల కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. 1 కప్పు గోధుమ రవ్వ లేదా ఓట్స్ తీసుకుంటే అందులో సుమారు 25 నుండి 30 గ్రాముల కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. ఇంకో ముఖ్యమైన టిప్ గుర్తుంచుకోండి, ఒకేసారి ఒకే రకమైన కార్బ్స్ మాత్రమే తీసుకోండి. రొట్టె ప్లస్ అన్నం కలిపి తినకండి. పోహా ప్లస్ రొట్టె లేదా అన్నం కలిపి తినకండి. ఒక మీల్లో ఒక ప్రైమరీ కార్బ్ మాత్రమే, రొట్టె లేదా అన్నం లేదా గోధుమ రవ్వ లేదా పోహా ఏదో ఒకటి మాత్రమే తినండి. మిగతా వాటిని మిక్స్ చేయకండి. అలాగే కూరగాయలు ప్రోటీన్ తప్పకుండా జత చేయండి. ఇప్పుడు ఫ్రూట్స్ గురించి మాట్లాడదాం. డయాబెటీస్ ఉన్నవాళ్ళు ఫ్రూట్స్ని విడిగా తినకూడదు. అది చాలా పెద్ద మిస్టేక్ అవుతుంది. దానికి బదులు మీ మెయిన్ మీల్తో పాటు లేదా మీల్ అయ్యాక వెంటనే తీసుకోండి. ఆయుర్వేదంలో ఇది వేరే విధంగా చెప్తారు, కానీ డయాబెటిక్ పేషెంట్స్కి ఇలాగే బెటర్. మరీ ముఖ్యం, ఫ్రూట్ తీసుకుంటున్నప్పుడు రొట్టె లేదా అన్నం కొంచెం తగ్గించండి. అప్పుడే టోటల్ కార్బ్స్ బ్యాలెన్స్ అవుతాయి, ఎక్కువ కావు. జ్యూస్, షేక్స్, స్మూతీస్ అస్సలు తాగకండి. అది షుగర్ని బాగా ఎక్కువ చేస్తాయి. ఇంకో చిన్న ట్రిక్ చెప్తాను, చాలా పవర్ఫుల్. మీ మీల్లో కార్బ్స్ని చివరగా తినండి. మొదట కూరగాయలు తినండి, తర్వాత పప్పు, పనీర్, గుడ్డు, చికెన్ లాంటి ప్రోటీన్, ఆ తర్వాతే రొట్టె లేదా అన్నం తినండి. ఇలా చేస్తే షుగర్ స్పైక్ చాలా తక్కువగా నెమ్మదిగా వస్తుంది. అలాగే భోజనం అయిపోయాక 10 నుండి 15 నిమిషాలు లైట్ వాక్ చేయండి. ఇది పోస్ట్ మీల్ షుగర్ స్పైక్ని చాలా బాగా కంట్రోల్ చేస్తుంది. ఒక చిన్న హెచ్చరిక, మీరు ఇన్సులిన్ లేదా షుగర్ ట్యాబ్లెట్స్ వేసుకుంటున్నట్లయితే కార్బ్స్ హఠాత్తుగా తగ్గిస్తే లో షుగర్ రిస్క్ పెరుగుతుంది. అందుకే డాక్టర్తో మాట్లాడి డోస్ అడ్జస్ట్ చేసిన తర్వాతే పోర్షన్ని తగ్గించండి. ముఖ్యంగా ఇన్సులిన్ వాడేవాళ్ళు జాగ్రత్త. ఇప్పుడు మీకు 3 రెడీమేడ్ ఆప్షన్స్ ఇస్తాను. ఇవి డైరెక్ట్గా యూజ్ చేయవచ్చు. ఆప్షన్ ఏ, 2 పుల్కాలు, 1 కప్పు పప్పు లేదా రాజ్మా లేదా శనగలు, 1 పెద్ద కప్పులో కూరగాయలు, సలాడ్. ఆప్షన్ బి, అరకప్పు నుంచి 3/4 కప్పు బాస్మతి బియ్యం అన్నం, ప్రిఫరబుల్లీ ఒకసారి ఉడికించి నీళ్లు వేసినవి, 1 కప్పు పప్పు లేదా రాజ్మా లేదా శనగలు, 1 పెద్ద కప్పులో కూరగాయలు. ఆప్షన్ సి, 1 కప్పు గోధుమ రవ్వ, పన్నీర్ లేదా గుడ్డు, మీకు నచ్చిన ప్రోటీన్, 1 పెద్ద కప్పులో కూరగాయలు. ఈ మూడింటిలో మీకు నచ్చిన ఒకదాన్ని రోజు రొటేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు వస్తున్నాం రూల్ నెంబర్ 3. ప్రోటీన్ ఎంత తీసుకోవాలి, ఎందుకు ఇంత ముఖ్యం? డయాబెటీస్లో చాలామంది ప్రోటీన్ని అండర్ ఎస్టిమేట్ చేస్తారు, కానీ నిజానికి ఇదే మీ పోస్ట్ మీల్ షుగర్ స్పైక్ని కంట్రోల్ చేయడంలో బాగా హెల్ప్ చేస్తుంది. ప్రోటీన్ ఏం చేస్తుందంటే పొట్ట చాలాసేపు నిండుగా ఉంటుంది, జీర్ణక్రియ స్లో అవుతుంది, మజిల్స్ని బలంగా ఉంచుతుంది. మరి మజిల్స్ బలంగా ఉంటే గ్లూకోజ్ బాడీలో బెటర్గా యూజ్ అవుతుంది, షుగర్ కంట్రోల్ సులభంగా జరుగుతుంది. సాధారణంగా ఒక వ్యక్తికి రోజుకి శరీర బరువు కిలోకి 1 నుంచి 1.2 గ్రాముల ప్రోటీన్ కనీసం కావాలి. ఉదాహరణకి మీ బరువు 60 కిలోలైతే రోజుకి 60 నుంచి 72 గ్రాముల ప్రోటీన్ తీసుకోవాలి. దీన్ని 3 మీల్స్లో సమానంగా డివైడ్ చేసుకోండి, అది బెస్ట్. ఇప్పుడు రోజు ఎంత ప్రోటీన్ తీసుకుంటున్నారో ఒక ఐడియా ఇస్తాను. 1 గుడ్డు 6 గ్రాముల ప్రోటీన్, 100 గ్రాముల పనీర్ 18 నుండి 20 గ్రాముల ప్రోటీన్, 100 గ్రాముల చికెన్ 25 నుండి 27 గ్రాముల ప్రోటీన్, 100 గ్రాముల ఫిష్ 20 నుండి 22 గ్రాముల ప్రోటీన్, 1 కప్పు పప్పు 8 నుండి 10 గ్రాముల ప్రోటీన్, 1 కప్పు రాజ్మా లేదా శనగలు 10 నుండి 12 గ్రాముల ప్రోటీన్. ఇవి చూస్తే మీరు రోజు ఎంత తీసుకుంటున్నారో
ఇంకా ఎంత జోడించాలో ఒక మొదటి అంచనా వేసుకోవచ్చు. ఇప్పుడు మనం 3 రూల్స్ అన్నీ చూసాం కదా. చివరగా ఒక చిన్న సారాంశం ప్లస్ మీరిప్పుడు ఏం చేయాలి అనే ఒక సింపుల్ కాల్ టు యాక్షన్ ఇస్తాను. ఈ 3 రూల్స్ ఒక్కసారి గుర్తు చేసుకుందాం. రూల్ నెంబర్ 1, ప్లేట్ అండ్ పోర్షన్. తక్కువ రిఫైన్డ్ ఫుడ్స్ తీసుకోండి. హోల్ వీట్, పప్పు, మిల్లెట్స్, బాస్మతి రైస్. ప్లేట్ని సరిగ్గా బ్యాలెన్స్ చేయండి. అర్ధభాగం కూరగాయలు, 4వ భాగం ప్రోటీన్, 4వ భాగం కార్బ్స్. పెయిరింగ్ చేయండి ప్లస్ హెల్తీ ఫ్యాట్ కొంచెం జోడించండి. రూల్ నెంబర్ 2, కార్బ్స్ బడ్జెట్ అండ్ టైమింగ్. మహిళలు 30 నుండి 45 గ్రాముల మీల్, పురుషులు 45 నుండి 60 గ్రాముల మీల్. షుగర్ ఎక్కువ ఉంటే లోయర్ సైడ్ నుంచి మొదలెట్టండి. ఒకే మీల్లో ఒకే రకం కార్బోహైడ్రేట్స్ మాత్రమే తీసుకోవాలి. ఫ్రూట్స్ని విడిగా కాకుండా మీల్తో పాటు తీసుకోండి. కార్బోహైడ్రేట్స్ చివరగా తినండి ప్లస్ భోజనం తర్వాత 10 నుండి 15 నిమిషాలు వాక్ చేయటం. రూల్ నెంబర్ 3, ప్రోటీన్ పవర్. రోజుకి శరీర బరువు కిలోకి 1 నుండి 1.2 గ్రాముల ప్రోటీన్ తీసుకోవాలి. ఉదాహరణ, 60 కిలోల వాళ్ళకి 60 నుండి 72 గ్రాముల ప్రోటీన్ తీసుకోవాలి. ఇప్పుడు మీరేం చేయాలి? ఈ రోజు నుంచే మీ ప్లేట్ని ఈ 3 రూల్స్ ప్రకారం సెట్ చేయండి. ఇంట్లో గ్లూకోమీటర్ ఉంచుకోండి, లేదా CGM ఉపయోగిస్తున్నట్లయితే అది బెస్ట్. 7 రోజులు బిఫోర్ అండ్ ఆఫ్టర్ మీల్ షుగర్ రీడింగ్స్ నోట్ చేసుకోండి. ఏది మీ బాడీకి బాగా వర్క్ అవుతుందో, ఏది స్పైక్ చేస్తుందో గమనించండి. చిన్న చిన్న మార్పులు చేస్తూ మీకు సరిపడే పర్ఫెక్ట్ ప్లాన్ని మీరే కనిపెట్టుకోండి. ఇది ఏ మ్యాజిక్ ఫార్ములా కాదు, కానీ ఇది సైన్స్ ప్లస్ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఆధారంగా చాలామందికి బాగా వర్క్ అయిన విధానం. మీరు ఈ 3 సింపుల్ రూల్స్ని ఫాలో అవ్వటం మొదలెడితే షుగర్ మిమ్మల్ని ఇబ్బంది పెట్టే రోజులు తగ్గిపోతాయి. మీరు రొట్టె తినవచ్చు, అన్నం తినవచ్చు, ఫ్రూట్స్ కూడా తినవచ్చు, కానీ స్మార్ట్గా, బ్యాలెన్స్గా. మీ జర్నీలో ఏదైనా డౌట్ వస్తే, ఏదైనా కన్ఫ్యూజన్ వస్తే కామెంట్లో అడగండి. మీరు ఒంటరిగా కాదు, మనమంతా కలిసే ఈ షుగర్ని కంట్రోల్ చేద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని ఆరోగ్య సూత్రాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో చేయండి. మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే ఉంది. చిన్న అడుగులు వేయండి, కానీ రోజు వేయండి. మీరు ఎప్పుడూ హెల్తీగా, హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను.